అందరికీ కూడా శుభాభివందనాలు. ఈ నెల మే రికవరీ మేళ మన కమిషనరేట్ విశాఖపట్నం తరఫున నిర్వహించడం జరుగుతుంది. ఈ నెలలో మేము చేసినటువంటి రికవరీ మొత్తము 83 కేసులు మే నెలలో రిపోర్ట్ అయ్యావండి. ఈ నెలలో మొత్తము రికవరీ అయితే 57 కేసుల్లో రికవరీ చేయడం జరిగింది. ఈ మంత్లో 47 కేసెస్ అంటే 83 కేసుల్లో 47 కేసుల్లో రికవరీ అయ్యేవి. లాస్ట్ మంత్ అండ్ బిఫోర్ లాస్ట్ మంత్ కేసులు ఒక 10 రికవరీ చేయడం జరిగింది. సో కమిషనర్ గారి అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో సార్ యొక్క గైడెన్స్లో, అలాగే జాయింట్ సిపి గారి గైడెన్స్లో ఈ ప్రక్రియ అనేటటువంటిది చాలా చక్కగా కొనసాగుతుంది. మా ఎస్ఐలు అయితేనేంటి, కింద లెవెల్ కానిస్టేబుల్స్ అయితేనేంటి చాలా ఎఫెక్టివ్ మెథడ్స్ ద్వారా డిటెక్షన్ అనేటటువంటిది చేస్తున్నారు. టోటల్ ప్రాపర్టీ లాస్ట్ అనేటటువంటిది 53,40,000 అండి. అందులో 28,23,000 వరకు కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం 57 కేసుల్లో ఒకటి డెకాయిటీ కేసు అండి, ఒకటి రాబరీ కేసు, 4 కేసెస్ హౌస్ బ్రేకింగ్ బై డే అండ్ 13 కేసెస్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ 4 కేసెస్ స్నాచింగ్, 17 కేసెస్ మోటార్ సైకిల్స్ థెఫ్ట్స్ అవి రిపోర్ట్ అయ్యావండి టోటల్. ఇందులో మనకి ఈ మంత్ గోల్డ్ పరంగా అయితే 253 గ్రామ్స్ గోల్డ్ రికవరీ అయింది, సిల్వర్ ఒక 110 గ్రామ్స్, క్యాష్ పరంగా 5,96,500, మోటార్ సైకిల్స్ అయితే 20 మోటార్ సైకిల్స్ బైక్ థెఫ్ట్స్ రికవరీ చేశాము. అలాగే ల్యాప్టాప్స్ ఒక 4, మొబైల్ ఫోన్స్ 11, ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే ఈ కార్లలో ఉండేటటువంటి యాంప్లిఫైయర్స్, సబ్ ఊఫర్స్ను కూడా థెఫ్ట్ చేసేస్తున్నారు, అవి ఒక 6 రికవరీ చేయడం జరిగింది. అలాగే లారీ, ఆటో అండ్ మోటార్ సైకిల్ టైర్స్ ఒక 17 రికవరీ చేశాము. ఎలక్ట్రికల్ వైర్స్ కూడా ఒక 5 బండిల్స్ రికవరీ చేయడం జరిగింది. ఐరన్ మెటీరియల్ మనకి గాజువాకలో విశాఖ ప్రొఫైల్ కంపెనీలో ఐరన్ అనేటటువంటిది థెఫ్ట్ జరిగిందండి. అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళే ట్రాన్స్పోర్ట్లో అంటే ఇక్కడ నుంచి రాయ్పూర్కి పంపించేశారు. సో అది పెద్ద కేసు. అందులో అయితే నియర్లీ 5,10,000 రూపీస్ క్యాష్ను, ఒక 7 టన్స్ ఐరన్ కూడా రికవరీ చేయడం జరిగింది ఆ కేసులో. సో టోటల్ వర్త్ ఏమో 28,23,200 రూపీస్ రికవరీ చేయడం జరిగింది ఈ మంత్లో. ఇది కాకుండా అంటే 24 అవర్స్ కూడా టీం వర్క్గా చేయడం జరుగుతుంది. సిపి సార్ గారి సపోర్ట్ వలన సార్ కూడా ఒక 30 మెంబర్స్ హోమ్ గార్డ్స్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళని ప్లాన్డ్గా యూజ్ చేస్తూ ఎవ్రీడే జోన్ వైజ్ ఒక్కొక్క టీంని ఎండాస్ చేయడం జరుగుతుంది. వాళ్ళేమో ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ ఎస్ఐస్ అండ్ సిఐస్ నైట్ ఏమో వాళ్ళు గస్తీ కాయడము, విజల్స్ వేసి తిరగడము, ఇంటీరియర్ ఏరియాస్ అంటే మేము డైలీ వేసేటటువంటి బీట్స్తో పాటు ఎక్స్ట్రాగా ఈ బీట్ని యూజ్ చేస్తూ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్లో ఎక్కువగా అంటే ఎక్కువ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రివెంట్ చేయగలుగుతున్నాము అఫెన్సెస్ని కొన్ని. సో ఇవన్నీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉన్నాయి. ఇది కాకుండా మేము ప్రివెన్షన్లో పార్ట్గా ఏంటంటే సీసీ కెమెరాల ఇన్స్టలేషన్ గురించి ఎవ్రీడే మా ఎస్ఐస్ అయితేనేంటి, సిఐస్ అయితేనేంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కండక్ట్ చేయడము, వాట్సాప్ గ్రూప్స్ని క్రియేట్ చేయడము. అంటే డిఫరెంట్ గ్రూప్స్, ఆటో వాళ్ళు ఉంటారు, ఆటో స్టాండ్ గ్రూప్స్, నెక్స్ట్ ఈ గోల్డ్ షాప్స్, సిల్వర్ షాప్స్ అది ఒక గ్రూప్గా పెట్టుకోవడం. అలాగే విల్లాస్, కొంచెం ఇండివిజువల్ ప్లాట్స్ లాంటివి ఉంటాయి పెద్ద పెద్దవి, అవి గ్రూప్స్గా ఏర్పాటు చేసుకోవడం. అలాగే టెంపుల్ వాళ్ళతో కూడా
గ్రూప్స్ని ఏర్పాటు చేసుకొని ఆ గ్రూప్స్కి ఎవ్రీడే మెసేజెస్ పంపించడము, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే రిసీవ్ చేసుకోవడము, ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడము. కెమెరాస్ ఇన్స్టలేషన్ గురించి మాత్రం చాలా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్హెచ్ఎంఎస్ మీ అందరికీ తెలుసు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టము. ఇది కొత్తది కాదు, పాతదేని. బట్ ఒక 1.5 ఇయర్గా మన కమిషనరేట్ లెవెల్లో ఇది యూజ్లో లేదు. బట్ కమిషనర్ గారి ఇనిషియేషన్ వలన మళ్ళీ వీటిని యూజ్లోకి తీసుకురావడం జరిగింది. అందరికీ చెప్పడం కూడా జరుగుతుంది. మీ వంతు బాధ్యతగా కూడా మీరు ఈ ఎల్హెచ్ఎంఎస్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు కానీ ఇప్పుడు ఏంటి వేసవి సెలవులు అనేసి అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది తాతగారి ఇళ్ళకి. సో వీళ్ళు లాక్ చేసి వెళ్తున్నారు, అది అఫెన్స్. ఇదే తరుణంగా మన దొంగలేమో వాళ్ళ యొక్క చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఊళ్ళకి వెళ్ళి లాక్డ్ హౌస్ ఉండేటప్పుడు కంపల్సరిగా 112కి కాల్ చేసి మీరు ఇమీడియట్గా దానికి సంబంధించినటువంటి కెమెరాస్ని అమర్చుతారు. మీ హౌస్ అనేటటువంటిది సేఫ్గా ఉండడానికి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి. అంటే లాక్డ్ హౌస్ వలన ఎట్లా సేవ్ అయ్యారు అనేటటువంటివి, వాటిని కూడా మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా మీ ప్రెస్ ద్వారా, అదర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తెలియచేస్తారనేసి కోరుకుంటున్నాను. ఈ నెలలో అయితే 193 పెట్టడం జరిగింది సీసీ కెమెరాస్. ఇండివిజువల్ హౌసెస్ అయితేనేంటి, అపార్ట్మెంట్స్ అయితేనేంటి, అదర్ బిజినెస్ ఇన్స్టిట్యూట్స్కి అయితేనేంటి, అంటే కొంచెం రోడ్ ఫేసింగ్గా పెట్టడం వలన మాకు యూజ్ఫుల్గా ఉంటుంది. ప్రివెన్షన్కి అదర్ యాంగిల్స్లో కూడా పబ్లిక్ కూడా సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది షాప్స్ ఏంటంటే వాళ్ళ ఓన్లీ బాక్స్కి, అంటే మనీ బాక్స్కి మాత్రమే ఫేస్ చేస్తారు. అది కాదు, మనీ బాక్స్కి అక్కడ పడితే పడవచ్చు, లేకుంటే లేకపోవచ్చు. కానీ రోడ్ ఫేసింగ్కి మాత్రం ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్క షాప్ వాళ్ళు పెట్టాలనేసి కోరుకుంటున్నాము. రోడ్ ఫేసింగ్లో ఉంటే కంపల్సరిగా వాడు వచ్చే రూట్ కానీ, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ రూట్స్, అంటే వెళ్ళే రూట్ కానీ తెలిసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మేము ఎవరినైనా అక్యూజ్డ్ని ట్రాక్ చేసి, డిటెక్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో సీసీ కెమెరాల యొక్క అవసరాన్ని, ఆవశ్యకతను ప్రతి ఒక్క పబ్లిక్ గుర్తించాలి, వినియోగించాలి. ప్రతి ఒక్కరూ నవేడేస్ ఫోన్ లేని పర్సన్ అంటూ లేరు. అదేవిధంగా సీసీ కెమెరాస్ లేని హౌస్ అంటూ ఉండకూడదనేది మా యొక్క అభ్యర్థన. కమిషనర్ గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఎలా అయినా సరే మనము ఒక అంటే హెచ్బీస్ జరగకుండా చూడాలి. హౌస్ బ్రేక్స్ ఐదర్ నైట్ అవనివ్వండి, డే అవనివ్వండి. ఇప్పుడు ఎంతో వాల్యుబుల్ ఐటమ్స్, ఎన్నో సంవత్సరాలు మనం కష్టపడి సంపాదించినవి ఒక వ్యక్తి సెకండ్స్లో కూడా దోచుకొని వెళ్ళిపోతున్నాడంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయము. దీన్ని పబ్లిక్ గుర్తించాలి, గమనించాలి. ప్రతి ఒక్కరిది సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరూ కెమెరాస్ అమర్చుకుంటారనేసి ప్రాధాయపడుతున్నాం నిజంగా. సో మీరందరూ కూడా అవేర్నెస్ మీటింగ్స్ మా వాళ్ళు కండక్ట్ చేసేటప్పుడు, చెప్పేటప్పుడు ప్రతిదీ వినండి. మన ఏరియాలో జరిగేటటువంటి కామన్ థెఫ్ట్స్ ఏం జరుగుతున్నాయి, వాటి నుంచి మనము రక్షణ ఎలా పొందగలము, ఏ రకమైనటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ కానీ, లేకపోతే నవేడేస్ టెక్నాలజీ, ఎటువంటి టెక్నాలజీ వాటిని నివారించడానికి అవైలబుల్గా ఉంది మార్కెట్లో, దానిని మీరందరూ కూడా వినియోగించుకొని బయటపడతారనేసి కోరుకుంటున్నాను. సో ఈ మంత్లో 193 కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. 139 అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సెల్ ఫోన్స్. ప్రతిరోజు చూస్తున్నాం కదా, రోజుకొక 20-30 కంప్లైంట్స్ అయినా వస్తుంటాయి. మా సెల్ ఫోన్ పోయిందనో, మర్చిపోయామనో, దొంగతనం జరిగిందనో, సంథింగ్ ఏదో ఒక రకంగా వస్తున్నాయి. సో ఇటువంటివి కూడా మేము ఇమీడియట్గా ఐదర్ చాట్ బాట్ ద్వారా కానీ, లేకుంటే సియర్
సెంట్రల్ ఎక్విప్మెంట్ డివైస్ ద్వారా కానీ మేము డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ యాప్స్ని యూజ్ చేసి డిటెక్ట్ చేస్తున్నాము. ఈ మంత్లో 334 సెల్ ఫోన్స్ని మేము రికవరీ చేయడం జరిగింది. మనము ఈ ఇయర్ వైజ్గా చూసుకుంటే జనవరి నుంచి ఇప్పటి వరకు టోటల్గా 754 మొబైల్స్ని రికవరీ చేసాము, వర్త్ ఆఫ్ 1.13 crores. మనకి 2022లో ఇది స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ అంటే December 31, 2023 వరకు రికవరీ చేసినవి 1874 అయితే ఓన్లీ ఈ 5 monthsలో రికవరీ చేసినవి 754, టోటల్ వర్త్ ఆఫ్ 3,94 lakhs. సో నియర్లీ 4 crores, 3,94 lakhs రికవరీ చేశాము. 2,628 పర్సన్స్కి మనము మొబైల్స్ని అందజేయడం జరిగింది ఇప్పటి వరకు. సో దిస్ ఈజ్ ద క్రైమ్ రికవరీ. అండ్ మనం ఈ ఇయర్లో కానీ క్రైమ్ రికవరీ కానీ చూసుకుంటే టోటల్గా జనవరి నుంచి మే వరకు 405 కేసెస్ రిపోర్ట్ అయితే అందులో 244 కేసెస్ని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ డిటెక్షన్ 60% డిటెక్షన్, ఆల్రెడీ 60% డిటెక్షన్ అయ్యింది. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఐ ఎన్ష్యూర్ 80% రికవరీ చేస్తానన్నది నా యొక్క గోల్. ఆ విధంగానే మా అందరి టీములకు కూడా మోటివేట్ చేసి మరి రికవరీ పార్ట్ అనేటటువంటిది హయ్యెస్ట్గా ఉంటుంది. అలాగే ప్రివెన్షన్ పార్ట్లో కూడా మేము చాలా రకాలైనటువంటి టెక్నిక్స్ని యూజ్ చేస్తాము, ప్రివెంట్ చేస్తాము కూడా. బీట్ సిస్టమ్ని రీఆర్గనైజ్ చేస్తున్నాము, బీడ్స్ని పెంచుతున్నాము, తర్వాత చెకింగ్ అనేటటువంటిది ఎక్కువ చేస్తున్నాము, సస్పెక్ట్స్ని తీసుకురావడము, వాళ్ళని చెక్ చేయడం చేస్తున్నాము, ఎంఓ క్రిమినల్స్ని కూడా వాచ్లో పెడుతున్నాము, జైల్ రిలీజ్డ్ పర్సన్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళని కూడా అంటే వాచ్ చేస్తున్నాము. సో ఈ విధంగా అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ చేయించడంలో ఎక్కువ పాత్ర వహించేటట్లు అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నాము. పబ్లిక్ మోటివేషన్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా యాజ్ ఏ పబ్లిక్గా దీంట్లో బాధ్యత వహిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేరు మౌలిక. నా బైక్ వచ్చేసి జబ్బర్తోట ఏరియాలో నైట్ పార్క్ చేసేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 6:30కి చూస్తే పోయిందనమాట. సో వెంటనే కంప్లైంట్ వెళ్ళి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో చేసి నా బండి ఇంక దొరకదేమో అని చెప్పి హోప్ వదిలేసుకున్నాం. ఇంకా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం అనేటప్పటికి నాకు ఈరోజు కాల్ చేసి నా బండిని నాకు సడన్గా అసలు అనుకోలేదు దొరుకుద్దని నాకు తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. థ్యాంక్స్ టు సిపి సార్, అలానే థ్యాంక్స్ టు వైజాగ్ సిటీ పోలీస్. థ్యాంక్ యూ. నా పేరు సీత అండి. కోన్లే వాచ్మెన్గా ఉన్నాము. మేము పనికి వెళ్తూ మా ఆయన నేను పనికి వెళ్ళిన తర్వాత తాళాలు ఎరగొట్టేసి బంగారము డబ్బులు పోనాయి. పియ్యాపాలెం పోలీస్ స్టేషన్ ఫోన్ చేసాము. ఆ సారాలు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. మా గోల్డ్ ఈ రోజుకి దొరికిందని మాకు ఎంక్వైరీ చేసి మాకు అప్పచెప్పారు. ఆ పోలీస్ వాళ్ళకి అందరికీ నా శుభాకాంక్షలు అండి. సార్ నా పేరు రాజశేఖర్ అండి. నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు నా మొబైల్ ఫోన్ పోయింది. వెంటనే నేను విశాఖపట్నం చాట్ బోర్డులో నేను ఆన్లైన్లో కంప్లైంట్ చేశాను. నా ఫోన్ ఇమీడియట్గా రికవరీ అయింది. పోలీసులు తీసుకొచ్చి నాకు నిన్నే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీ ఫోను రికవరీ అయిపోయిందండి, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు. అసలు యాక్చువల్గా ఈ ఫోన్ మళ్ళీ దొరుకుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు హోప్ కూడా లేదు. అలాంటిది ఒక్కసారి అంటే నాకు ఇప్పుడు మాటలు రావట్లేదు, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చి ఫోన్ రికవరీ చేసుకోండి అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు నేను ఇక్కడ చూస్తే చాలామంది నాలా ఫోన్ పోగొట్టుకుని అంతమందిని చూసేసరికి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఓహో ఇంతమంది ఉన్నారని. బట్ వాళ్ళందరి కళ్ళలో ఆనందం చాలా బాగుంది. వెంటనే ఇనిషియేటివ్ తీసుకుని పోలీసులు ఫోన్ చేసి మరి ఒకప్పుడు ఫోన్ పోతే ఇంకా ఫోన్ పోయింది, ఇంకా దాని మీద హోప్స్ వదులుకునే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అలా కాదు, పిలిచి మరీ ఇస్తున్నారు. థ్యాంక్స్ టు సిపి గారు, థ్యాంక్స్ టు విశాఖపట్నం పోలీస్ అండి.